శంతన మహారాజు బాహ్య సౌందర్యమును చూసి ప్రేమించాడు. వివాహం చేసుకున్నాడు. మొట్టమొదట కొడుకు కలిగాడు. కొడుకు పుట్టగానే ఆయన స్థితి మారింది. తండ్రి అయ్యాడు. కాబట్టి ఆయన ప్రేమంతా కొడుకు మీదకు వెళ్ళింది. కొడుకు అందగాడు. అందున పెద్ద కొడుకు. మొట్టమొదట పుట్టిన వాడు. కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడో తనకి తెలుసు. కొడుకు పుట్టాడు. పుట్టగానే నెత్తురుతో ఉన్న బిడ్డను 2 చేతులతో పట్టుకుని గంగమ్మ వెళ్ళి గంగలో వదిలి పెట్టేసింది. అనగా ఆవిడకిచ్చిన మాట అటువంటిది. 7 వసువులకి ఆవిడ మరలా స్వస్థితిని కల్పించాలి. అందుకని పుట్టిన బిడ్డను నీటిలో విడిచిపెట్టేసింది. శంతనుడు గంగమ్మకు వరమిచ్చాడు కాబట్టి ఏమీ అనలేకపోయాడు. ఊరుకున్నాడు. అలా 1 సారి 2 సార్లు 3 సార్లు కాదు 7 సార్లు అయిపోయింది. 7 కొడుకులను తీసుకువెళ్ళి గంగలో కలిపేసింది. 8వసారి మహా తేజోవంతమైన కుమారుడు జన్మించాడు. 8వ మారు ఆ బిడ్డను తీసుకుని గంగ వైపు వెళ్ళిపోతుంటే ఆయన అన్నాడు, ఛీ రాక్షసి, ఎవరైనా మాతృత్వమును కోరుకుంటారు, నీవేమిటి? ఎంతమంది కొడుకులు పుట్టినా గంగలో పారేస్తూ ఉంటావు. ఇప్పుడు ఈ పని 8వ మాట చేస్తున్నావు. ఇక నేను సహించను. నువ్వు ఆ పని చేయడానికి వీలు లేదు అన్నాడు. అప్పుడు గంగమ్మ నవ్వి అంది, నువ్వు నేను చేసిన పనికి ఎప్పుడు అడ్డు పెడతావో అప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని ముందరే చెప్పాను. ఇవాళ నువ్వు అడ్డు పెట్టావు, అందుకని నేను వెళ్ళిపోతాను అంది. నీవు వెడితే వెళ్ళిపో, నా కొడుకును నాకు ఇచ్చి వెళ్ళు అన్నాడు. అంటే ఆవిడ అంది, అది కుదరదు. నీ కొడుకు కాదు, అతడు నాకు కూడా కొడుకే. పిచ్చి మహారాజా, నేను ఏదో చేసేశానని అనుకుంటున్నావు. నేను 7 వసువులకి సహజస్థితిని ఇచ్చాను. వీడు 8వ వాడు. వీడు బతకాలి. వీరిని తీసుకువెళ్ళి వశిష్ఠ మహర్షి దగ్గర, పరశురాముడి దగ్గర అస్త్ర విద్య అంతటిని నేర్పి అపారమైన ధనుర్విద్య ప్రావీణ్యము వచ్చిన తరువాత తెచ్చి నీకు కొడుకుగా అప్పచెపుతాను. అప్పటి వరకు వీరిని నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్పి కొడుకుని తీసుకుని గంగమ్మ గంగాలోకి వెళ్ళిపోయింది.